కాంగ్రెస్ మోసకారి హామీలపై కామారెడ్డి జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరు నిరసిస్తూ తాడ్వాయి మండల కేంద్రంలోని సహకార సంఘం భవనానికి తాళం వేశారు. సహకార సంఘం చైర్మన్ కపిల్ రెడ్డిని నిర్బంధించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 నాడు నేను వస్తా వెంబడే 2 లక్షలు తెచ్చుకొని నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అందరికీ దగాపూర్ మాటలతో 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటికీ ఆగస్ట్ 15కు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రోజు కూడా సెప్టెంబర్ 20వ తారీఖు కూడా 30% కూడా రుణమాఫీ కాలేదు ఇక్కడ కూడా. ఎందుకంటే అందరినీ రైతులను దగా చేసి మోసం చేసి పూటకు హామీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు చేయాలి. ఎందుకంటే నీ బూటకు హామీలతో నమ్మి రైతులు నీకు ఓటేసి నేను గెలిపించి అధికారంకి ఇచ్చారు కనుక వాళ్ళు మోసం చేసే వాళ్ళ ఉసురు నీకు తరగతి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. తాడ్వాయి సొసైటీ వేదికగా నీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, నువ్వు రైతుల పాలిట యమునిగా తయారై వాళ్ళ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టు చేస్తున్నావు కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తాడ్వాయి బీఆర్ఎస్ పక్షాన రైతుల అందరూ కలిసి సొసైటీని దిగ్బంధనం చేసి వాళ్ళకు రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేశారు. మేము కూడా ఈరోజు పాలకవర్గంలో తీర్మానం చేసి ప్రభుత్వం పంపినాం. ఎలాంటి షరతులు లేకుండా కేవలం పట్టా పాస్బుక్ కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ తీరు నిరసిస్తూ తాండ్వాయి మండల కేంద్రంలోని సహకార సంఘం భవనానికి రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, చెప్పండి, తాండ్వాయి మండల కేంద్రంలోని రైతులైతే నిరసన తెలుపుతున్న పరిస్థితి, ఏ షరతులు లేకుండా రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇవాళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వివిధ రూపంలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 3-4 రోజుల నుంచి రైతుల ఉద్యమాలు మరీ ఉధృతమయ్యాయి. నిన్న ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ కి సంబంధించిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయాల ముంగట తమ వినతి పత్రాలు అందించిన సందర్భం స్పష్టంగా మనకు కనబడ్డది. అయినా ప్రభుత్వంలో ఈ పాటికి మార్పు రాకపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహకార సంఘ భవనానికి రైతులు చేరుకోవడం జరిగింది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాట తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉన్న సమయంలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ఇదే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన నేపథ్యంలో దాన్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేయడం రైతుల మధ్య ఒక అగదానికి నెట్టే ప్రయత్నం ఇవాళ కౌలు రైతులు ఓనర్ల పేర్లతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మధ్య ఒక చిచ్చు పెట్టే పరిస్థితిని ఏర్పడుతుంది. దీన్ని నిరసిస్తూ ఆ రోజు మీరు ఏదైతే చెప్పారో అదే మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని వాళ్ళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడ్వాయి సహకార సంఘ సొసైటీ కపిల్ రెడ్డిని నిర్బంధించి రైతులు ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. తర్వాత సొసైటీలో తక్షణమే తీర్మానం చేయాలని రైతులు డిమాండ్ చేసిన నేపథ్యంలో సొసైటీ సభ్యులను పిలిపించి తీర్మానం చేసిన తర్వాతనే తాళం తీసి ఆ సొసైటీ చైర్మన్ బయటకు తీసుకొచ్చిన సందర్భం
సంక్షోభం స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఇది అల్టిమేట్ జారీ చేస్తాం, లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తాడ్వాయికి సంబంధించిన సహకార సంఘ సభ్యులతో పాటు రైతులు, సాధారణ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చెప్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా, బాధ్యత లేకుండా వ్యవహరించడం పట్ల ఇవాళ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అనేక సార్లు కలెక్టర్లకు, ఏఓలకు, అగ్రికల్చర్ జేడీ అధికారులతో పాటు బ్యాంక్ అధికారులకు ప్రతినిత్యం ఇవాళ రైతు ఆవేదన చెంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది మమతా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.